హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో జేఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి. ఇంకా 12th అయితే బీఆర్కు బీ ప్లాన్ కూడా అయిపోతుంది. సో 9th వరకు మనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించి ఎంతవరకు క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు, అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేది అయితే చాలా మంది ఉన్నటువంటి డౌట్. ఆల్రెడీ ఇది ఎప్పుడో ఎన్డీఏ వెబ్సైట్లో పెట్టింది, కానీ నేను కూడా అంత పెద్దగా దాన్ని చెక్ చేయలేదు అనమాట. సో చూద్దాం ఒకసారి. సో జేఈ మెయిన్ సెర్చ్ చేస్తే జేఈ మెయిన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఇక్కడ చూడండి ఒకసారి, కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. జేఈ మెయిన్ 2024 సెషన్ 2 ప్రెస్ రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి, మీకు జూమ్ చేస్తాను. ఇన్ ద అప్కమింగ్ జేఈ మెయిన్ సెషన్ 2 కమెన్సింగ్ ఫ్రమ్ 4, 5, 6, 8, 9 అండ్ 12th. ఇక్కడ చూడండి, టోటల్ 12.57 lakh క్యాండిడేట్స్ హ్యావ్ రిజిస్టర్డ్. 12.57 lakh 12,57,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు సెషన్ 2కి మాత్రం. సెషన్ 1కి తెలుసు మీకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, దాదాపు 12,20,000 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఎంతమంది రాశారు సెషన్ 1లో? 11,70,000 మంది రాశారు, అంటే దాదాపు 50,000 మంది ఆబ్సెంట్ అయ్యారు. మరి సెషన్ 2కి ఎంతమంది రిజిస్టర్ చేశారు? 12,57,000 మంది రాశారు, రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు రాసిన వాళ్ళు దాదాపు 57,000 ఉంది కదా, 57,000 జంప్ అవుతుంది, అంటే ఆబ్సెంట్ అవుతారు. అండ్ రేపు షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ ఇస్తారు కదా, షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఒకసారి సెషన్ 1కి సంబంధించి షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ చూద్దాం, మీకు ఒక క్లియర్ ఐడియా కోసం. అండ్ అనాలిసిస్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ సెషన్ 1లో 12,21,624 రిజిస్టర్ చేశారు. ఇది కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్స్తో 27% ఇంక్రీజ్ అయిందంట. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే, గత సంవత్సరాలతో ఎంత? గత సంవత్సరం 8 lakh సంథింగ్ ఏమో. ఇక చూడండి ఇక్కడ 8,60,064 ప్రీవియస్ ఇయర్స్లో. అది ఇప్పుడు ఎంత? మొన్న సెషన్ 1కి వచ్చేసి సెషన్ 1లో 12,21,624, అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే 27% ఇంక్రీజ్ అయింది అనమాట. రైట్. సో ఇది. అండ్ ఇక్కడ అనాలిసిస్ చూస్తే షిఫ్ట్ వైజ్ ఎంతమంది రాస్తారు అనేది ఇక్కడ ఇచ్చాడు. ఎప్పుడు జనవరిలో రాసిన అటెంప్ట్ అనమాట. జనవరిలో 27th షిఫ్ట్ 1 ఎంతమంది రాశారు, మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, టోటల్ క్యాండిడేట్స్. ఇది ఆన్ యావరేజ్ చూడండి, 12,21,000, 12,50,000, 12,23. సో 12 lakhsలోనే ఉంది. ఒక 30-20K అటు ఇటుగా ఉన్నాయన్నమాట. టోటల్గా వచ్చేసి ఎంతమందిని అలాట్ చేశారంటే ఇక్కడ ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారు వీళ్ళందరికీ కూడా ఆల్ టికెట్స్ ఇవ్వాల్సిందే కదా, వాళ్ళందరికీ షిఫ్ట్లు అలాట్ చేయాలి. 12,21,624 ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ షిఫ్ట్స్ అన్ని కూడా అలాట్ చేస్తారు. తర్వాత ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు. ఆబ్సెంట్ అయిన తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది? 11,70,000 మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అవుట్ ఆఫ్ 12,21,624లో. ఇప్పుడు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు సెషన్ 2కి? 12,57,000 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనాలిసిస్ వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ నేను క్లియర్ చేస్తాను. అర్థమైందా? సో పెద్దగా కాంపిటీషన్ అంటే సెషన్ 1తో కంపేర్ చేస్తే సేమ్ కాంపిటీషన్, రైట్? సో మీ పర్ఫార్మెన్స్ సెషన్ 1 కంటే కొద్దిగా బెటర్గా ఉన్నా సరే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, లేదా డిపెండ్స్ షిఫ్ట్స్. అలాగే క్వశ్చన్ పేపర్ యొక్క కంటెంట్ బట్టి కూడా మీకు పర్సెంటేజ్ అయితే మారేదానికి ఛాన్స్ ఉంది. మన ఛానల్లో మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అన్నీ కూడా కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు మెంటర్షిప్ అంటే ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఏమన్నా డౌట్స్ వస్తాయి, కౌన్సిలింగ్ జరిగేటువంటి ప్రొసీజర్లో డౌట్స్ ఏమన్నా వస్తే వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ ఎలా ఉన్నాయి, అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఎలా ఉంటుంది, అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి, అండ్ ఒకవేళ మిస్టేక్స్ వస్తే, క్వైరీస్ వస్తే వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు 6 months వరకు కాంటాక్ట్లో ఉండి మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మెంటర్షిప్కి సంబంధించినటువంటి మన పోస్టర్. ఒకసారి చూసుకోండి మెంటర్షిప్ ఏంటనేది. నేను ఇది టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. జోసా మెంటర్షిప్ 2024 ఐఐటి, ఎన్ఐటి, ట్రికెట్, జిఎఫ్ఏ సంబంధించి కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రియారిటీ, చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ, అండ్ అలాగే రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్. రౌండ్ వైజ్ ఏం చేయాలి, ఏం చేయకూడదని, డాక్యుమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేయడానికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ యాప్ గ్రూప్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ 24/7 ఫోన్ కాల్ యాక్సెస్ ఉంటుంది. సో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా ఈ టైంలో నాకు ఫోన్ చేసి మీ డౌట్స్ని అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. మీకు జోసా 2023లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ సంబంధించి మనకు మొత్తం కంటెంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ మీ కేటగిరీ స్పెసిఫిక్గాను, ఓకేనా, ఎన్ఐటీసీకి స్పెసిఫిక్గాను, అండ్
నెక్స్ట్ జిఎఫ్టిఎస్కి స్పెసిఫిక్గా, ట్రిపుల్ ఐటీస్కి, ఐఐటీస్కి ఇలా స్పెసిఫిక్గా మీకు మీ కేటగిరీకి సంబంధించి పీడిఎఫ్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకు ఫ్రీగా అందించడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, 24/7 పేరెంట్స్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. పేరెంట్ ఇంటరాక్షన్స్ అంటే మీ పేరెంట్స్తో మాట్లాడి డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు మీ పేరెంట్స్ కలిసి నాతో మాట్లాడవచ్చు అనమాట. సో దీనికి గాను మీరు 1500 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్కి, ఇక్కడ ఏదైతే నెంబర్ డిస్ప్లే అవుతుందో, సో 1500 రూపీస్ని మీరు ఈ ఫోన్ నెంబర్కి చేయాల్సి ఉంటుంది. 9949088091 అనే నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డు ఉంటే ర్యాంక్ కార్డు, లేదంటే అడ్మిట్ కార్డు ఉంటే అడ్మిట్ కార్డు ఏదైనా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మీతో ఆల్రెడీ మాట్లాడాను. అండ్ వాట్సాప్ గ్రూప్లో ఇంకా క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసిన తర్వాత మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసి అప్పటి నుంచి మనం అప్డేట్స్ అయితే అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా కావాల్సినటువంటి ప్రిలిమినరీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అవన్నీ కూడా రేపటి నుంచి వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. అండ్ లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి మెంటర్షిప్కి సంబంధించినటువంటి వీడియోస్ కింద రివ్యూస్ చూడండి. అండ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు నా మెంటర్షిప్ తీసుకొని ఉంటే నా నుంచి వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకొని మీకు ఇష్టమైతేనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో 1500 రూపీస్ అనేది చాలా పెద్ద అమౌంట్ అనేది అస్సలు అనుకోవద్దు. మిగతా వాళ్ళు 1000 రూపీస్ తీసుకున్నా అండ్ 1500 రూపీస్ తీసుకున్న వాళ్ళు మీతో మాట్లాడేది ఒక్కసారి మాత్రమే, లేదా 2 సార్లు మాత్రమే. అదర్వైజ్ మీతో ఎక్కువ సార్లు మాట్లాడరు. బట్ మన దగ్గర అలా ఉండదు. ఈ 5 months, ఇది ఏప్రిల్ కదా, మే, జూన్, జూలై 4 months ప్లస్ ఏప్రిల్. జూలైలో కూడా కౌన్సిలింగ్ అయిపోలేదు అనుకోండి, ఆగస్ట్ వరకు పట్టింది అనుకోండి, ఆగస్ట్ వరకు కూడా నేను మీతో టచ్లో ఉండడం జరుగుతుంది. అప్ టు మీ పిల్లలు కాలేజీకి వెళ్ళేంత వరకు కూడా నా గైడెన్స్ మీకు దొరుకుతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ పేరెంట్స్ ఇంకా నాకు ఫోన్లు చేస్తున్నారు. కావాలంటే ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగొచ్చు అనమాట. సో ఇది మెంటర్షిప్కి సంబంధించి. అండ్ అలాగే ఇంకొకటి నేను thumbnail-లో పెట్టాను, మీ కెరీర్ని అయితే నాశనం చేసుకోవద్దు అండ్ అడ్డదారులు తొక్కొద్దు అని చెప్పేసి. ఇక్కడ కారణం ఏంటంటే మనకి ఎన్డీఏ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక అప్డేట్ అయితే మీకు చూపిస్తాను. ఎన్డీఏ ఏం చేసిందంటే, ఇక్కడ సెషన్ 2 ప్రెస్ రిలీజ్ ఇదనమాట. సో కేస్ ఆఫ్ impersonation and using unfair means caught during the conduct of the JEE 2024 Session 2 examination. సో ఇక్కడ ఏంటంటే UFM అంటే అన్ఫెయిర్ మీన్స్ అంటే మాల్ ప్రాక్టీసింగ్ కావచ్చు, మీరు ఏమన్నా చిట్టీలు ఇచ్చుకొని పక్కన వాళ్ళకి ఆన్సర్లు షేర్ చేయడం కావచ్చు, లేదా పక్కన వాళ్ళకి సైకిల్ చేయడం కావచ్చు, లేదా హిడెన్ ప్లేసెస్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసేటువంటి ఎగ్జామినేషన్ హాల్లో ఎక్కడైతే సీసీ కెమెరాలు పడవు అనుకుంటారో ఆ ప్లేస్లోకి వెళ్ళి మీరు మాట్లాడుకోవడం అండ్ అనుమానాస్పదంగా ఉండడం, ఇలాంటివన్నీ వాళ్ళు చెక్ చేస్తూ మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఎగ్జామ్ జరిగేటువంటి ఆ 3 hours కూడా, అండ్ బిఫోర్ 1 hour అండ్ ఆఫ్టర్ 1 hour కూడా వాళ్ళు అన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళకు వచ్చినటువంటి సస్పెక్షన్స్ని బట్టి ఇక్కడ చూడండి ఏంటంటే, ఇక్కడ 1 case ఈజ్ ఇంప్రెషనేషన్, ఓకే, ఇంపర్సనేషన్ అండ్ 9 cases ఆఫ్ UFM. అంటే 9 కేసులేమో అన్ఫెయిర్ మీన్స్ గాను, 1 కేసు ఏమో ఇంపర్సనేషన్ గాను కేసు బుక్ చేయడం జరిగింది అని చెప్తాను. టోటల్గా 10 members-ని బుక్ చేసామని చెప్తున్నారు అనమాట. సో ఇది ఎప్పుడు 2024 Session 2లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ అనమాట. అది 4th Session 2 అనేది 4th April నాడు జరిగినటువంటి Session 2కి సంబంధించి అనమాట. ఇది అప్పుడే పెట్టారు. మీకు ఎన్టీఏలో చాలా మంది చూసుండకపోవచ్చేమో, అందుకని ఇక్కడ ఎలాంటి అడ్డదారులు తొక్కకండి. రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏమైనా చేసి రిజల్ట్ తెచ్చుకున్నా కానీ రేపు ఎన్ఐటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ అసలు తట్టుకోలేరు. మనం స్టఫ్ ఉండి కాలేజ్కి వెళ్తే వీ కెన్ మేనేజ్, ఎలాంటి హడిల్స్ వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేస్తాము, ఓవర్కమ్ చేస్తాము. బట్ మన దగ్గర స్టఫ్ లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎన్నిసార్లు మనం బ్లఫ్ చేస్తాం, ఎవరిని చేయలేం కదా. 1 semester చేస్తాం, 2 semesterలు చేస్తాం, రేపు జాబ్లో చేయలేం కదా, క్యాంపస్ రిక్రూట్మెంట్లో చేయలేం కదా. సో కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి. అంతేగాని సక్సెస్కి ఆల్టర్నేటివ్స్ అనేవి అడ్డదారులు తొక్కకండి. దయచేసి అలాంటివి చేయకండి. గత సంవత్సరం కూడా చూసాము, ఢిల్లీ లాంటి, ముంబై లాంటి, నోయిడా లాంటి స్టేట్స్లలో, సిటీస్లో మాల్ ప్రాక్టీసింగ్ కేసులు అండ్ జేఈఈ మెయిన్ కావచ్చు అండ్ నీట్ కావచ్చు, ఇంకా టాప్ ఏవైతే ఎంట్రన్స్ ఉన్నాయో వాటిలో మాల్ ప్రాక్టీసింగ్ కేసులు దొరికారు. బట్ అలాంటి వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ప్రశ్నార్థకమైంది అనమాట. వాళ్ళందరినీ మాల్ ప్రాక్టీసింగ్ పెట్టారు, హోల్డ్లో పెట్టేసారు. మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి లేదనమాట. ఓకేనా? నీట్ ఎగ్జామ్ కూడా అలానే చేశారు. సో ఇలాంటి వస్తువులు మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైనా పక్కన వాళ్ళు ఇట్లాంటివి ప్రేరేపించినా సరే మీరు అలాంటి వాటి కోసం ఆశపడద్దు. ఓకేనా? రైట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్.
థ్యాంక్ యూ.